ఇంతవరకు మనం ఆదికాండము 40 అధ్యాయాల వరకు పూర్తి చేసుకున్నాం కదా! ఇప్పుడు 41వ అధ్యాయంలోకి వచ్చేసాం. 41 అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, ఐగుప్తు రాజు అయిన ఫరో ఉన్నాడు కదా! ఆ ఫరోకు 2 కలలొస్తాయన్నమాట. అయితే అందులో మొదటి కల ఏంటంటే, చూస్తూ ఉంటే ఒక మంచి బలిష్టమైన 7 ఆవులన్నమాట. ఈ బలిష్టమైన 7 ఆవులు పచ్చిక మేల్లో ఉండి మేస్తూ ఉంటాయి. పచ్చిక మేల్లో ఉండి మేస్తూ ఉంటే, అయితే ఆ ఏటి ఒడ్డున ఉన్న ఆ ఏటిలో నుంచి 7 బలహీనమైన, బాగా బక్కచిక్కిపోయిన అంటే గాలికి కొట్టుకుపోయి, సిండి సరిగ్గా లేక బాగా చిక్కిపోయి ఉంటాయి కదా! ఆ టైప్‌లో ఉన్న 7 ఆవులు పైకొస్తాయన్నమాట. పైకొచ్చేసి ఈ బలిష్టమైన 7 ఆవులు ఏదైతే ఉన్నాయో, ఆ 7 ఆవులను ఈ బక్కచిక్కిపోయిన ఆవులు తినేస్తాయనుకుంట. తినేస్తాయి గానీ, అవి బక్కచిక్కినవి మాత్రం బక్కచిక్కినట్టే ఉంటాయి. కొన్ని తిన్న విధంగా ఆటికి అంటే కొద్దిగా లావవ్వడం గానీ అట్లాంటిది ఏమి ఉండదనమాట. ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. ఇంత లోపల ఫరో లేస్తాడనమాట. లేసి ఏంటి కల? ఎందుకిలా వచ్చింది? అని జెప్పేసి ఆలోచిస్తాడు, బాధపడతాడు, మళ్ళీ పడుకుంటాడు. మళ్ళీ పడుకుంటే ఈసారి గూడా సేమ్ అట్లాంటిదే కలొస్తుంది. కాకపోతే వేరే ఏంటంటే వెన్నులనమాట. వెన్నులు అంటే పంట చేలల్లో ఉండే ఆ వెన్నులు మంచి బలిష్టమైన 7 వెన్నులు ఉంటాయన్నమాట. 7 వెన్నులుంటాయి. అయితే అవి వాటి తర్వాత ఏం జరుగుతుందంటే బలహీనమైన గాలికి చెదిరిపోయిన 7 పీల వెన్నులనమాట. అంటే చాలా చిక్కిపోయి అసలు ఉన్నాయా? లేవా? అన్నట్టున్న 7 వెన్నులొస్తాయి. కాబట్టి ఈ 7 వెన్నులు బలమైన వెన్నులను తినేస్తాయన్నమాట. ఇది ఫరోకు వచ్చిన ఈ 2 కలలు. ఈ 2 కలల భావం ఏంటో తెలియక ఫరోకి నిద్ర పట్టదనమాట ఇక. ఫరోకి నిద్ర పట్టదు. మొత్తం తన రాజ్యంలో ఉన్న విద్వాంసులందరిని పిలిపిస్తాడు. ఎవరెవరైతే జ్ఞానులున్నారో, ఎవరెవరైతే రకరకాల విద్యలు తెలిసిన వాళ్ళున్నారో అందరిని పిలిపిస్తాడు. అందరిని పిలిపించి అందరిని కూర్చోబెట్టి తన కలల గురించి చెప్పి వీటి భావం ఏంటి చెప్పు అని చెప్పేసి అడుగుతారు అందరిని. ఒక్కరు కూడా చెప్పలేకపోతారు. అందరూ ఆలోచిస్తుంటారు. అందరూ ఎవరికీ కూడా ఈ భావం ఏంటనేది అర్థం కాదు. అప్పుడు ఆ ఫరో రాజుకు ఈ పానదాయకుడు ఉన్నాడు కదా! పానదాయకుడికి తాను చేసిన తప్పు గుర్తుకొస్తదనమాట. అరే! నేను జైల్‌లో ఉన్నప్పుడు నాకు ఒక వ్యక్తి ఇట్లా సహాయం చేశాడు. అతని సహాయాన్ని మర్చిపోవద్దు, గుర్తు చేయని చెప్తాడు కానీ నేను మర్చిపోయానని చెప్పేసి వెంటనే రాజు దగ్గరికొచ్చి రాజుకు విన్నవించుకుంటాడనమాట. రాజా, నేను ఖైదులో ఉన్నప్పుడు నాతో పాటు భక్షకారుడు కూడా ఉన్నాడు కదా! మేమిద్దరం ఇట్లా కలలు కన్నాం. కలలు కన్నప్పుడు ఈ యోసేపు అనే ఒక హెబ్రీయుడైన పడుచువాడున్నాడు. హెబ్రీయుడు. అతను ఏం చేశాడంటే మా కళ్ళ భావం చెప్పాడు. అతను అచ్చు గుద్దినట్టు చెప్పినట్టే జరిగింది. మా కలల ప్రకారంగా అతన్నేమో ఉరి తీస్తారని చెప్పాడు. ఉరేశారు మీరు. అలాగే నాకు ఉద్యోగాన్ని తిరిగి ఇప్పిస్తారని చెప్పాడు. అదేవిధంగా నాకు ఉద్యోగం తిరిగొచ్చింది. దీనికంతటికి కారణం ఆ హెబ్రీ పడుచువాడే. అతను కలల భావాలను బాగా చెప్తాడని చెప్పేసి రాజు క్లుప్తి చేస్తాడు ఐగుప్తురాజు. వెంటనే ఐగుప్తురాజు అతన్ని పిలిపించమని చెప్పి ఆజ్ఞిస్తాడు. చెరసాలాధిపతికి చెప్తే చెరసాలాధిపతి ఐగుప్తును బయటికి తీసుకొనొచ్చి అతనికి ఒక మంచి డ్రెస్ ఏపిచ్చి, అతనికి గడ్డం క్షౌరం చేయించి, అతన్ని నీట్‌గా చేసి తీసుకొనొచ్చి ఐగుప్తురాజు దగ్గర పెడతాడు. అప్పుడు ఐగుప్తురాజు నాకిట్లా కలలొచ్చాయి. నాది కలల భావం ఏంటో మీరు చెప్పాలి అని చెప్పేసి ఆ హెబ్బీని యోసేపుని అడుగుతాడు. యోసేపుని అడిగితే యోసేపు ఏం చెప్తాడంటే కలల భావం చెప్పడం నా పని కాదు. అది దేవుని పని. సరే మీరైతే చెప్పండి. దేవుడు ఏమైతే చెప్తాడో లేదంటే నాకు ఏమైతే అర్థమవుతుందో దేవుడు చెప్పిన విధంగా నేను అదే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తానని చెప్తాడు. మొత్తానికి ఫరో రాజు తనకొచ్చిన ఈ 2 కలల గురించి చెప్తాడు. 2 కలల గురించి చెప్తే అప్పుడు యోసేపు విషయం అర్థమవుతుంది. విషయం అర్థమై రాజా, మీరు చాలా మంచి పని చేశారు. ఈ కలలొచ్చి దేవుడు ముందుగా మీకు సమాచారం ఇచ్చాడు. అదేంటంటే 7 బలిష్టమైన ఆవులున్నాయి గదా! 2 కళ్ళొచ్చాయి కానీ 2 కళ్ళ భావము ఒకటే. కాకపోతే అది ఖచ్చితంగా జరగబోతుంది. అందుకే దేవుడు రెట్టింపు చేశాడు మీకు కలను. అదేంటంటే బలిష్టమైన 7 ఆవులున్నాయి కదా! బలిష్టమైన 7 వెన్నులున్నాయి కదా! అవేంటంటే అధికంగా పంటనిచ్చే, అధికంగా సమృద్ధిగా, విరివిగా పంట పండే 7 సంవత్సరాలనమాట. సో, ఈ 7 సంవత్సరాల్లో మీకసలు ఎటువంటి కొరవ ఉండదు. మీరనుకున్న ప్రతి పని జరుగుతుంది. పంట, ధాన్యం సమృద్ధిగా విస్తరిస్తుంది. బాగా వస్తుంది. ఆ తర్వాత వచ్చే 7 సంవత్సరాలేంటంటే భయంకరమైన కరువొస్తుంది. అసలు మీరు ఏదనుకున్న పని జరగదు. పంటలు పండవు. ఏం రావు. ఆ కరువు చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ క్షామతాళం నుంచి తప్పించుకోవాలంటే, ఈ కరువు ఉన్న 7 సంవత్సరాల నుంచి తప్పించుకోవాలంటే మీరేం చేయాలంటే, ఈ 7 సంవత్సరాల్లో మొదటి 7 సంవత్సరాల్లో ఏదైతే పంట పండుతుందో బాగా విరివిగా, ఆ పంటనంతటిని మీరేం జేయాలంటే ఒక మంచి అధికారిని నియమించుకొని, ఆ మంచి అధికారి ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో కూడా వాళ్ళ ద్వారా సేవకులను నియమించుకొని ఆ పంటనంతా సమకూర్చి దాచిపెట్టుకోండి. దాచిపెట్టుకుంటే అప్పుడు తద్వారా మీకేం జరుగుతుందంటే వచ్చే 7 సంవత్సరాల్లో వచ్చే కరువును మీ 7 సంవత్సరాల్లో పండిన పంట ద్వారా తప్పించుకోవచ్చు. ఇలా మీరు చేస్తే గనక మీరు ఖచ్చితంగా రాజ్యంలో ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ప్రజలు కరువుతో చనిపోకుండా ఉంటారు. మీ రాజ్యానికి ఎటువంటి ప్రమాదం జరగదు. ఇది దేవుడు మీకు చెప్పాలనుకున్నాడు. అందుకే ఈ విధంగా జరిగింది అని చెప్పేసి చెప్పాడు యోసేపు. వెంటనే ఫరో రాజుకు చాలా ఆశ్చర్యం వేస్తుందన్నమాట. ఇంత జ్ఞానము, ఇంత దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఎవరున్నారు? మన రాజ్యంలో ఎక్కడా లేరు. ఇంతమందిని అడిగాను ఎవరు సమాచారం చెప్పలేదు. ఎంత అద్భుతంగా చెప్పావు. అంటే
ఫరో రాజు ప్లస్ ఫరో రాజు దగ్గర ఉన్న సేవకులు అందరికీ కూడా యోసేపు యొక్క మాటలు నచ్చుతాయన్నమాట. వెంటనే రాజు ఏం చేస్తాడంటే, ఇదిగో మొత్తానికైతే ఏం జరిగిందనేది నువ్వు చెప్పావు, ఏం చేయాలని కూడా చెప్పావు. కానీ ఇప్పుడు మా రాజ్యంలో అంత తెలివిగల వాళ్ళు, అంత వాళ్ళు ఎవరు లేరు. నేనేం చేస్తానంటే కేవలం సింహాసనం మాత్రమే నాది. ఓన్లీ ఈ సింహాసనం మాత్రమే నాది. నేను ఇక్కడ సింహాసనంలో కూర్చుంటాను. జస్ట్ అంతే. మిగిలిన బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి. రాజ్యంలో ఎవ్వరైనా సరే నీ కిందే ఉంటారు. ప్రతి ఒక్కరు నీ మాట వింటారు. నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. కానీ ఈ దేశాన్ని మాత్రం ఈ కరువు కాటకాల నుంచి కాపాడు. నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావో అలా చెయ్యి. ఎవ్వరు కూడా నీకు ఎదురు చెప్పరు. నేను కేవలం నీ పైన సింహాసనం మీద కూర్చొని ఆజ్ఞ ఇచ్చేవాడిని తప్ప, ఏ ఆజ్ఞ కావాలన్నా సరే నువ్వే జారీ చేయొచ్చు. ప్రజలందరూ నీ మాట వింటారు. మేమందరం నీ కిందే ఉంటామని చెప్పేసి ఆ రాజు చెప్తాడనమాట. రాజు చెప్పి వెంటనే ఏం చేస్తాడంటే, ఆ యోసేపును మంచి రాజవస్త్రాలు తొడిగించి అతని చెప్పి ఒక ఉంగరం పెట్టి అతన్ని ఫరో రాజు యొక్క రెండవ రథం మీద కూర్చోబెట్టి మొత్తం దేశమంతా ఊరేగిస్తాడనమాట. అంటే ప్రజలందరికీ తెలుస్తుందనమాట, ఇతనే రెండవ రాజు. మొదటి రాజు ఏమంటే నామమాత్రంగానే ఉన్నాను తప్ప అసలైన రాజు ఇతనే అన్నంత విధంగా గొప్పగా ఫరో రాజు అతన్ని సత్కరిస్తాడనమాట. ఆ తర్వాత యోసేపు పెళ్లి కూడా చేస్తారనమాట. పోతీఫరు యజమానుడైన ఎవరో వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి యొక్క భార్య అనమాట, సారీ కూతురు. ఆ కూతురు పేరు ఏంటి ఆసేనతు. ఆసేనతునిచ్చి యోసేపు పెళ్లి చేస్తాడనమాట. పెళ్లి చేస్తాడు ఘనంగా. అతని చేతికి ఉంగరం పెడతాడు. అతన్ని ఒక రథం మీద అతన్ని ఊరేగిస్తాడు. మొత్తానికి ఐగుప్తు దేశం మీద ఇప్పుడు యోసేపే రాజు అనమాట. నిర్ణయాలు తీసుకునే ప్రత్యేకమైన అధికారం కేవలం యోసేపు మాత్రమే ఉంది. అది చెప్తే కూడా చెప్తేనే ఈ రాజు ఆజ్ఞలు పాస్ చేస్తారనమాట. అంటే రాజు కూడా ఆజ్ఞలు ఇచ్చేవాడు ఇండైరెక్ట్గా యోసేపే అనమాట. దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు. సో ఆశీర్వతను పెళ్లి చేసుకున్నాడు. మొదటి 7 సంవత్సరాలు పంట విరివిగా పండుతుంది. చాలా మంచిగా పంట పండుతుంది అనమాట. ఈ టైంలో యోసేపుకి ఇద్దరు కుమారులు కూడా వస్తారు. ఒకరి పేరు మనష్షే, ఇంకొకరి పేరు ఎఫ్రాయిము. మనష్షే అంటే నేను ఎంతో బాధపడ్డాను, ఈ బాధనంతటిని మర్చిపోవడానికి దేవుడు నాకు కుమారుడిని ఇచ్చాడని చెప్పేసి అతనికి మనష్షే అని పేరు పెడుతుందన్నమాట. ఇంకొకటి పేరు ఎఫ్రాయిం అనమాట. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి లేదంటే ఫలము. అంటే దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు, నేను దేవుని దగ్గర నుంచి ఫలాలు పొందుకున్నాననే దానికి గుర్తుగా ఎఫ్రాయిం అని పేరు పెడతాడు అనమాట. మనష్షే ఎఫ్రాయిం. యోసేపు ఆ విధంగా ఐగుప్తు దేశానికి రాజు అవుతాడు. ఈ 7 సంవత్సరాల్లో పంట విరివిగా పండుతుంది. పంట విరివిగా పండడం వల్ల ఏం చేస్తాడంటే, ఎక్కడైతే ఏ గ్రామంలో పంటలు బాగా పండాయో ఆ గ్రామాల్లోనే ఒక మంచి కొట్ల లాంటివి కట్టించి అందులో ధాన్యాన్ని అంతా పోగు చేసి అక్కడనే వాటిని సమకూరుస్తాడనమాట. ధాన్యాన్ని సమకూరుస్తాడు. ఎంత విస్తారంగా పండుతుందంటే 7 సంవత్సరాల్లో పంట భయంకరంగా విస్తారంగా పంట పండుతుందన్నమాట. అంత విస్తారంగా పండుతుంది. సో ఏం చేస్తారంటే మొత్తం అంతా సమకూర్చేస్తారు. పల్చడానికి అసాధ్యం అయిపోతుంది అనమాట. అంత విస్తారంగా పండుతుంది అనమాట. సో పంట పండిన దాన్ని తీసుకొని వచ్చి మంచిగా కొట్లల్లో పెట్టేసి హ్యాపీగా మొత్తం అంతా సమకూర్చేసాడు. మొత్తానికైతే అంతా సీజ్ చేసేస్తాడు. సీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ 7 సంవత్సరాలు ఉంటాయిగా, ఆ నెక్స్ట్ 7 సంవత్సరాల్లో భయంకరమైన కరువు వస్తుందన్నమాట. ఎక్కడ చూసినా కరువు కాటకాలు, ప్రజలకు తిండి లేదు, ఏం లేదు. ఆ పరిస్థితుల్లో అందరూ ఫరో దగ్గరకు వచ్చి మొరుపెట్టుకుంటారు అనమాట. రాజా, మాకు ఇట్లా కరువు కాటకాలు వచ్చేసాయి, మాకు తినడానికి తిండి లేదు, మేము ఏం చేయాలి అని చెప్పేసి రాజు దగ్గరకు వస్తే రాజు ఏం చేస్తాడు, యోసేపు దగ్గరికి వెళ్ళేది మీరు, యోసేపు దగ్గరికి వెళ్ళి అతను ఏం చెప్తాడో ఆ ప్రకారమే చేయండి అని చెప్పేసి యోసేపు దగ్గరకు పంపిస్తారు. యోసేపు దగ్గరికి వస్తే యోసేపు ఏం చేస్తాడంటే ఇంతకుముందు స్టోర్ చేశాడు కదా 7 సంవత్సరాల్లో ఆ ధాన్యాన్ని విప్పి అందరికీ అమ్ముతాడనమాట. అన్నీ ఆ దేశంలో కరువు కాటకాలు లేకుండా చూస్తారన్నమాట. ఈ దేశంలో కరువు కాటకాల వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఫుడ్ కోసం అని చెప్పేసి యోసేపు దగ్గరికి వస్తారన్నమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు 42వ అధ్యాయంలో తెలుస్తుంది. ఇంతతో మనకు 41వ అధ్యాయం కూడా పూర్తయింది. మీకు కనుక ఇలాగే మీరు బైబిల్ జర్నీని కంటిన్యూ చేయాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.